సో, వెయిట్ ఉన్న వాళ్ళు ఏంటి అనంటే చాలామంది నైట్ పడుకునేటప్పుడు పడుకున్న తర్వాత గురక రావడము, సడెన్‌గా లేచి కూర్చోవడము ఇలాంటివి చూస్తున్నాం కూడా. సో, బేసిక్‌గా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా మీరు చెప్పే లక్షణాలన్నీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. హ్మ్. ఓఎస్ఏ అంటారు. సో, వీళ్ళలో ఏమైతది అంటే వాళ్ళకి బికాస్ ఆఫ్ ఒబేసిటీ వల్ల లోపల ఫ్యాట్ ఎక్కువ నేను చెప్పినట్టు ఇందాక విజరల్ ఫ్యాట్ ఎక్కువ కావడం వల్ల మనకి ఈ నెక్ దగ్గర ఉన్న ఫ్యాట్ కూడా పెరుగుతది. పెరగడం వల్ల ఎయిర్ వే అనేది చాలా నారో అయిపోతది. నారో అయిపోవడం వల్ల వాళ్ళు శ్వాస తీసుకున్నప్పుడు ఫ్రీగా ఎయిర్ ఎళ్ళక ఆక్సిజన్ సరిగ్గా అందక నిద్రలో సడెన్‌గా లేచి శ్వాస అని చెప్పి శ్వాస తీసుకునే విధంగా అయిపోతారనమాట. దాన్ని ఓఎస్ఏ అంటారు. సో, ఈ ఓఎస్ఏ కూడా 100% పోస్ట్ బేరియాట్రిక్ సర్జరీ సన్నగైన వాళ్ళకి అంటే ఈ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో యూజువల్‌గా ఈ గురకనేది తగ్గిపోతది. 90% తగ్గిపోతది. అండ్ దానివల్ల వాళ్ళకి నిద్ర అనేది చాలా బా పడతది. సో, ఈ ఓఎస్ఏ ఉన్న వాళ్ళలో మెయిన్ లక్షణాలు ఏంటి అంటే రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడము, నెక్స్ట్ మార్నింగ్ అంతా డ్రౌజీగా అంటే వాళ్ళు ఏదైనా వర్క్ చేసుకుంటున్నా తూలడము ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి నైట్ సరిగ్గా నిద్ర లేమి వల్ల మార్నింగ్ అంతా కూడా వాళ్ళు డే అంతా కూడా దిల్ బి వెరీ స్లో అనమాట. అంటే మజ్జుగా అంటారు కదా! సో, ఆ విధంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నైట్ సరిగ్గా నిద్ర లేదు కాబట్టి డే అంతా కూడా డల్‌గా ఉంటారు. స్ట్రెస్‌గా ఉండడం వల్ల గూడా వస్తుందంటారా? స్ట్రెస్ వల్ల గురకొచ్చేది అది వేరు. అది వేరా? ఓకే. దట్ ఈస్ డిఫరెంట్. వెయిట్ వల్ల వచ్చే గురకని ఓఎస్ఏ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాము. సో, అలాగే సార్ బీఎంఐ అంటే ఏంటి? సో, బేసిక్‌గా ఇంతసేపు మనం బరువు గురించి మాట్లాడాము. దాన్ని ఎలా మెజర్ చేస్తాము అంటే దానికే బీఎంఐ అనేది యూజ్ చేస్తాం. దేర్ ఆర్ మెనీ మెథడ్స్ చాలా మెథడ్స్ కన్వెన్షనల్ మెథడ్స్ ఉన్నాయి మెజర్ చేయడానికి. కానీ దీన్ని మనం ఇంతకాలంగా యూజ్ చేసి దీన్ని మాత్రమే అడాప్ట్ చేస్తున్నాం. బికాజ్ మిగతావన్నీ అంత అక్యురేట్‌గా లేవు. అసలు బీఎంఐ ఏంటి అంటే బాడీ మాస్ ఇండెక్స్. సో, ఒక మీటర్ స్క్వేర్‌లో ఎంత వెయిట్ ఉంటే నార్మల్ అన్నది ఈ బీఎంఐ ద్వారా తెలుస్తది. సో, ఈ బీఎంఐ నార్మల్‌గా అయితే గనక అప్ టు 25 నార్మల్ వెయిట్. ఎనీథింగ్ మోర్ దాన్ 25 ఈస్ ఓవర్ వెయిట్. ఎనీథింగ్ అబౌవ్ 30 ఈస్ ఒబేసిటీ. బట్ ఇండియన్ పాపులేషన్‌కొచ్చేటప్పటికి అంటే ఒక మీటర్ స్క్వేర్‌లో 25 కేఎస్ కంటే ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్. 30 కంటే ఎక్కువ ఉంటే ఒబేసిటీ. దాంట్లో మళ్ళీ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఒబేసిటీ అని ఉంటాయి. బట్ ఇండియన్ పాపులేషన్‌కొచ్చేటప్పటికి ఇది చేంజ్ చేశారు. చేంజ్ చేయాల్సొచ్చింది. ఎందుకు అంటే మన సౌత్ ఇండియన్ ఐ మీన్ సౌత్ ఏషియన్ పాపులేషన్‌లో విజరల్ ఫ్యాట్ చాలా ఎక్కువుంటది. థిన్ ఫ్యాట్ ఇండియన్ అని అంటారు. సో, అంటే ఈ వైవై పారాడాక్స్ అని ఉంటది. దీంట్లో ఏంటంటే మన ఏషియన్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ చేసిన స్టడీస్‌లో మనిషి సన్నగా ఉన్నా కూడా వాళ్ళకున్న విజరల్ ఫ్యాట్ అనేది ఎక్కువుంటది. ఈ విజరల్ ఫ్యాట్ అనేది చాలా హార్మ్‌ఫుల్. ఉండాల్సిన దానికంటే ఎక్కువుంటే ఈ విజరల్ ఫ్యాట్ అనేది చాలా హార్మ్‌ఫుల్. దీనివల్లే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడము, తర్వాత కార్డియాక్ ఇష్యూస్ లైక్ హార్ట్ హార్ట్. స్ట్రోక్ కానీ, కొలెస్ట్రాల్ పెరగడము ఇవన్నీ కూడా విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువొస్తాయి. సో, దీనికోసం ఏం చేశారు ఈ బీఎంఐ అన్నది కొద్దిగా చేంజెస్ చేశారు. సో, ఇండియన్ పాపులేషన్‌కొచ్చేటప్పటికి ఎనీథింగ్ మోర్ దాన్ 2.5 ఈస్ కాల్డ్ ఒబేసిటీ. ఓకే. ఎనీథింగ్ ఐ మీన్ ఓవర్ వెయిట్. ఎనీథింగ్ మోర్ దాన్ 25, 27 నుంచి ఇట్స్ కాల్డ్ ఒబేసిటీ క్లాస్ 1 కింద కన్సిడర్ చేస్తాం. దీనికి మెయిన్ రీజన్ ఇందాక చెప్పినట్టు విజరల్ ఫ్యాట్. విజరల్ ఫ్యాట్ మనకి ఏషియన్ పాపులేషన్‌లో ఎక్కువ ఉంటది కాబట్టి ఈ చేంజెస్ చేసుకోవాల్సొచ్చింది. ఇదే కాకుండా మనం ఒబేసిటీ అన్నది దేర్ ఆర్ అదర్ మెథడ్స్ టు మెజర్ ఒబేసిటీ. సో, వేస్ట్ సర్కంఫరెన్స్ ఎనీథింగ్ మోర్ దాన్ 90 ఇన్ మేల్స్ అండ్ 80 ఇన్ ఫీమేల్స్ 80 సెంటీమీటర్స్ ఇన్ ఫీమేల్స్ ఓకే. ఈజ్ ఒబేసిటీ. అట్లే వేస్ట్ హిప్ రేషియో అంటాం. ఇది కూడా ఒక మెజర్‌మెంట్. దీంట్లో ఏంటంటే వేస్ట్‌కి హిప్ రేషియో తీస్తే 0.9 కంటే ఎక్కువ ఉంటే మేల్స్‌లో ఒబేసిటీ ఉన్నట్టు. 0.8 కంటే ఎక్కువ ఉంటే ఫీమేల్స్‌లో ఒబేసిటీ ఉన్నట్టు. సో, అట్లే మన విజరల్ ఫ్యాట్ ఇందాక మాట్లాడాం కదా! సో, ఆ విజరల్ ఫ్యాట్‌ని కూడా మెజర్ చేసే ఇండైరెక్ట్ మెథడ్స్ ఈ వేస్ట్ హిప్ రేషియోస్. అట్లే వేరే మెథడ్స్ ఉన్నాయి విజరల్ ఫ్యాట్ అంటే విజరల్ ఫ్యాట్ చాలా హార్మ్‌ఫుల్. సో, దీనివల్ల మనకి డయాబెటిస్, హైపర్ టెన్షన్, లైఫ్ స్టైల్ డిసీజెస్ అని చాలా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కార్డియాక్ డిసీజెస్ ఇవన్నీ. ఓకే. సో, ఈ విజరల్ ఫ్యాట్‌ని మెజర్ చేయడానికి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్స్ అని ఉన్నాయి. సో, ఇప్పుడు నేను చెప్పిన వేస్ట్ సర్కంఫరెన్స్ అండ్ వేస్ట్ హిప్ రేషియో అన్నవి ఇండైరెక్ట్ మెథడ్స్. అట్లే డైరెక్ట్ మెథడ్స్ సీటీ స్కాన్‌లో మనము కరెక్ట్‌గా చూసుకోవచ్చు. అట్లే ఎంఆర్ఐ స్కాన్ కూడా కొంతవరకు ఎంత ఫ్యాట్ ఉన్నది, విజరల్ ఫ్యాట్ అనేది చెప్తది. అట్లే డెక్సా స్కాన్ అని చెప్పి యూజ్ చేస్తారు. బోన్ డెన్సిటీ చూడడానికి. దాంతో కూడా మనము వి కెన్ మెజర్ బాడీ విజరల్ ఫ్యాట్ ఎంత ఉందనేది. సబ్క్యూటేనియస్ ఫ్యాట్ తెలుస్తుంది. విజరల్ ఫ్యాట్ కూడా తెలుస్తుంది. అట్లే ఇంకా ఒక ఇప్పుడు రీసెంట్‌గా వచ్చే నాన్ ఇన్వేసివ్ మెథడ్స్ వచ్చేసి బయో ఇంపెడెన్స్ ద్వారా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా వెయిట్‌ని ఈ ఎలక్ట్రోడ్స్ మిషన్స్ ద్వారా వెయిట్‌ని ఐ మీన్ విజరల్ ఫ్యాట్‌ని మెజర్ చేస్తున్నాం. సో, ఈ మెథడ్స్ ద్వారా మనకు విజువల్ ఫ్యాట్ అనేది తెలుస్తది. బట్ ఇవన్నీ మనము కాలిక్యులేట్ చేసుకునే కొన్ని విధానాలు. హ్మ్. ఇందులో అందరూ ఎక్కువగా ఫాలో అయ్యేది బీఎంఐ అనేది ఎక్కువగా ఫాలో అయితారు. సార్ అలాగే బీఎంఐ ఎంత ఉంటే ఒక బేరియాట్రిక్ సర్జరీ పరిగణలోకి తీసుకుంటారు? యాహ్! సో, ఎనీథింగ్ మోర్ దాన్ 27.5 విత్ ఎనీ లైఫ్ స్టైల్ డిసీజెస్.
అంటే షుగరో, బీపీయో, ఆర్థరైటిసో, నీ పెయిన్సో, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఇవేవున్నా కూడా హీ ఈజ్ ఎ క్యాండిడేట్ ఫర్ సర్జరీ, బేరియాట్రిక్ సర్జరీకి. ఎనీథింగ్ మోర్ దాన్ 30 వితౌట్ ఎనీ ఆఫ్ దీస్ కోమార్బిడిటీస్, విత్ ఆర్ వితౌట్ ఎనీ కోమార్బిడిటీస్, హీ ఈజ్ ఆల్సో టేకెన్ అప్ ఫర్ సర్జరీ. ఓకే సార్. అలాగే బేరియాట్రిక్ సర్జరీ ఎవరెవరికి అవసరం ఉంటుందంటారు? సో, బేరియాట్రిక్ సర్జరీ ఇప్పుడు మనం అనుకున్నట్టు హ్మ్. ఎవరైతే BMI ఎక్కువ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా 100% అవసరం ఉంటుంది. ఎందుకు ఖచ్చితంగా 100% అవసరం ఉంటది? వెంటనే సర్జరీ అంటే నో. దీనికి కొన్ని మనము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డైట్ పరంగా, న్యూట్రిషన్ పరంగా అడ్వైస్ ఇస్తాం. వీటితో పాటు ట్రై చేసిన తర్వాత కూడా వాళ్ళు వెయిట్ తగ్గకపోతే దెన్ ద సొల్యూషన్ ఫర్ దట్ ఈస్ డెఫినెట్లీ బేరియాట్రిక్ సర్జరీ. ఎందుకు సర్జరీ మస్ట్ అంటున్నాము అంటే దీనివల్ల ఫ్యూచర్‌లో తనకొచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువుంటాయి. లైక్ లైఫ్ స్టైల్ డిసీజెస్, లైక్ ఈ డయాబెటిస్, హైపర్‌టెన్షన్, కార్డియాక్ డిసీజెస్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్లోగా ఈ ఒబేసిటీ పెరుగుతుండడం వల్ల, లేదంటే ఒబేసిటీ ఉండడం వల్ల ఇవన్నీ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, వీటి వల్ల కార్డియాక్ రిస్క్ అనేది పెరుగుతది. సో, ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే బరువు అనేది తగ్గాలి. సో, బరువు తగ్గాలి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్ని ట్రై చేసి వర్కౌట్ కాలేదు, వాళ్ళకి బరువు తగ్గట్లేదు అంటే దెన్ హీ ఈజ్ ఎ క్యాండిడేట్ ఫర్ బేరియాట్రిక్ సర్జరీ.